ఎట్లా అసలు వీళ్ళు బయట ఎందుకు పెట్టారు? టీం తప్పు. అసలు ప్రమోషన్ ఎందుకు పెట్టారంటే ప్రికాషన్ జాగ్రత్త వస్తున్నారు ముందే చెప్తే సడన్ గా వస్తే ఇబ్బంది, ముందుగా చెబితే అరేంజ్మెంట్ చేసుకుంటారని. ఎందుకు చెప్పారంటే అరేంజ్మెంట్ చేసుకుంటారని, థియేటర్ అరేంజ్మెంట్ చేస్తున్నారు వస్తున్నారని చెప్తే అందుకని ముందుగా చెప్పారు. అది ముందుగా చెప్పినా అరేంజ్మెంట్ చేయలే వాళ్ళు. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మాట్లాడండి, చెప్పండి. హలో మేడం. యా చెప్పండి. యా మేడం, ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మేము లైవ్ లో ఉన్న వాళ్ళు మాకు అవకాశం ఎక్కువాలి. అసలు మీరు తప్పు పని చేశారు. మా అందరు పిలిచే బదులు చిట్టిబాబు గారు ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అయిపోతుంది. అందరి మాటలు ఆయనే చెప్పేస్తున్నాడు. ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు. మీకు అవకాశం వచ్చింది కదా, సరే మీరు చెప్పండి. అదే చెప్తున్నా మేడం, ఇంటరప్షన్. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇందాక మీ ఛానల్లో విజువల్స్ చూస్తున్నా, హీరో ఎంట్రీ విజువల్స్ అవన్నీ అట్లా ఫ్యాన్ అందరూ చేతులు ఊపుకుంటూ ఊపేసరికి అక్కడ ఏమైతే హీరోయిన్ వాడు చడి చప్పులు లేకుండా ఒక మూమెంట్ లో వెళ్ళిపోవాలి లోపలికి. కానీ అతను ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా ఎంటర్ అయ్యే విధానము. సో వీళ్ళు అంటే మీ విజువల్స్ చూసి బట్టి ఏమనిపిస్తుంది అంటే, మాకు హీరో గారు వచ్చిన తర్వాత అందరు పంపించండి, లేకంటే జనాలందరూ లోపలికి వెళ్తే బయట క్రౌడ్ ఎక్కువ కనబడదు కావచ్చు, మళ్ళీ హీరో గారు ఫీల్ అవుతారు. ఎందుకంటే మన హీరోకు చాలా పబ్లిసిటీ పిచ్చి, ఒక ఫోబియా కలిగింది ఈ మధ్య. నా ఫ్యాన్స్ పిచ్చి, ఫ్యాన్స్ లేకుండా అదే ఇదని చెప్పేసి ఫోబియా కలిగింది కాబట్టి, సో వచ్చే వరకు వాళ్ళు ఉంచి ఉంటారు. అదే ఆయన సలహానే కావచ్చు. ఇక్కడ రెండు అంశాలు చాలా క్లియర్ చెప్తున్నా. మా విద్యార్థి నాయకులకు ఏఎస్ఎఫ్ సంఘానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ఇలా A1 అల్లు అర్జున్ అయితే, అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే ఇటువంటి సంఘటన జరిగేది కానే కాదు. ఫస్ట్ డెఫినెట్ గా నేను మానవ హక్కు సంఘానికి వెళ్తాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. వాళ్ళ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాల. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు షేర్ కనెక్షన్ అవుతుంది కదా, ఆ షేర్ల నుంచి కూడా వచ్చిన అమౌంట్ నుంచి, ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా అవసరం లేదు, వచ్చిన అమౌంట్ నుంచి 10% ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆ బాబుకు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇందాక పెద్దలు మాట్లాడిన విధానం చూస్తే గనక, పెద్ద మనిషి మాట విధానం ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అదే తోయిసలాటలో హీరోకు కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడిన సందర్భం ఉన్నది. హీరోయిన్లు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు మనం చాలా సందర్భాలు చూసినాం. అదే తొక్కిసేలాటలో అల్లు అర్జున్ భార్యనో అల్లు అర్జున్ కొడుకో చనిపోతే ఇప్పుడు పరిస్థితి ఇట్లా మాట్లాడుతున్నారు. సో అందుకని చెప్పేసి నేనేమంటున్నా, తప్పకుండా ఆ రెవెన్యూలో షేర్ వాళ్ళ ఇయ్యాలా. తక్షణ సాయం, ఆయనకు ఏం తెలియదు కాబట్టి, ఆయన అవుట్డేటెడ్ అయింది కాబట్టి ఆయనకి ఏం తెలియదు. తక్షణ సాయం కింద ₹1 కోటి. ఎవరు అవుట్డేటెడ్? ఇడియట్ ఎవరు అవుట్డేటెడ్? పబ్లిసిటీ కోసం ఈ మాట పబ్లిసిటీ, నువ్వెవడో మూడో మనిషి తెలీదు, పబ్లిసిటీ చేసుకోవడానికి మాట్లాడుతున్నావు. ఎవరు అవుట్డేటెడ్? ఎవరు అవుట్డేటెడ్? సన్నాస్ మాట మాట్లాడుతావు, ఇడియట్. ఎవరు అవుట్డేటెడ్? ఇడియట్. ఎవరా అవుట్డేటెడ్ అంటున్నావు? ఎవరన్నా అవుట్డేటెడ్ అని? నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. సెన్స్లెస్ ఫెలో. రోషన్ గారు ప్లీజ్ డిబేట్ లో దయచేసి ఎందుకంటే వేరే వాళ్ళని అట్లా అనద్దండి. మీ వర్షన్ మీరు చెప్పండి. అందరూ వాళ్ళ వర్షన్ చెప్తున్నారు కదా, మీ వర్షన్ చెప్పండి. అలా కాదు, ఇప్పుడు మీరు వేరే వాళ్ళని అనద్దండి. అస్సలు జీ డిబేట్ లో అసలు అలా అనద్దు, మేము యాక్సెప్ట్ చేయం. ప్లీజ్ మీ వర్షన్ మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చాం కదా, మీ వర్షన్ మీరు చెప్పండి. చెప్తున్నా మేడం, ఒకటే చెప్తున్నాను. డెఫినెట్ గా ఇది పోలీసే కాదు, మానవ హక్కు సంఘం కూడా చూస్తాం. గతంలో జరగద్దు. ఆ ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడడం మేము అస్సలు సహించట్లేదు. వాళ్ళ అభిమానంతో ఆ ప్రేక్షకుడు లేకపోతే ఏ హీరో లేడు, అది అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా తక్షణ సహాయం కింద ₹1 కోటి ప్రకటించాలా. ఈ సినిమాలో వచ్చే రెవెన్యూలో 10% ఆ కుటుంబానికి ఇవ్వాలా. ఆ బాబుకి ఏమన్నా అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. తప్పకుండా అల్లు అర్జున్ ప్రధాన పాత్ర వహించి మెయిన్ అక్యూజ్డ్ A1 గా మాత్రం అల్లు అర్జున్ ఉంటే, అల్లు అర్జున్ వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే ఈ రోజు 4th నాడు సినిమా రిలీజే కాదు, ఫ్యాన్స్ కొదిలేయాల. పిచ్చి ఫ్యాన్స్ పిచ్చి ఆ టైంలో కూడా పిచ్చి ఒకడు తినొస్తాడు, తాగొస్తాడు, ఏదో వస్తాడు. ఇక్కడ మీకు తెలుసా, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా ఇంట్లో పైసలు లేకపోతే ₹2000 వాళ్ళ అమ్మ లెక్క కాదు. ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ వెరీ సాడ్ అన్నా, నాకు బాగా పరిచయం. కానీ ఆ పేరెంట్స్ ను ఎవరైతే మందలించిన విధానం ఏది ఉందో, అన్న మీరు మందలించిన విధానం నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం చూస్తున్నాం ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఇది ప్రమోషన్ అవుతుంది. చాలా రాష్ట్రాల్లో చాలా హెవీ ప్రమోషన్ చేశాడు. సో 2 days బ్యాక్ అక్కడ మా పోలీస్ గ్రౌండ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేశాడు. సమ్ lakhs పీపుల్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ఏ సినిమాకు లేని విధంగా 9:20 షోకే మనము
ప్రీమియర్స్ ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ప్రీమియర్స్ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది షో, ఏది డేట్ 12 తర్వాత ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం 9:30 షోకి ఇక్కడ పర్మిషన్ 9:30 షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని దృష్ట్యా ఆ పేరెంట్స్ సెకండ్ షో టైమే కదా, ఆ దాని దృష్ట్యా తీసుకొచ్చి ఉంటారు తప్ప అసలు 1 గంట ఆ ప్రాంతం ఎలా రావాలని మీరు అన్న విధానం నాకు చాలా బాధ కలిగించింది. ఇంకొక విషయం ఏంటంటే కాదమ్మా, నువ్వు తీసుకెళ్తావమ్మా నీ చిన్నపిల్లాడిని 10 ఏళ్ల పిల్లాడు నువ్వు తీసుకెళ్తావా? మధ్యలో రాకు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి కాదు నువ్వు నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, కాదు నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, అందుకు అడుగుతున్నా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీరు పెద్దవాళ్ళు ఓపిక పట్టులే, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మేడం మీరు చూడండి, ఆ 9:30 షో అయితే సాయంత్రం నుంచి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. సో గతంలో వాళ్ళు రామారావు గారి విషయాలు చెప్తుండు సార్ గాని, రామారావు గారి విషయాలు ఈ లైటింగ్స్ ఓడింగ్స్ ఇంత హెవీ క్రౌడ్ తోని ఇంత పాములు పేల్చుకుంటూ పటాకులు పేల్చుకుంటూ చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ హెవీ క్రౌడ్ తోని థియేటర్ ముందట అది చాలా తక్కువ ప్లేస్. అక్కడ మా బవాచి పెయిన్ లోపల మన ప్రైమ్ టైం 9:30 టైంలో ఆఫీస్కి వెళ్లే టైము, అక్కడ రెస్టారెంట్లకు వెళ్లే టైము, అక్కడ 10 థియేటర్లు ఉన్నాయి, క్రౌడ్ వచ్చే టైం లోపల. సో అంత పెద్ద హెవీ ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళు ఎవరైనా కానీ 9:30 షో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చూడాలని ఆతృత ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ వాళ్ళు ఉండే ప్లేస్ కి చాలా దగ్గర థియేటర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు లక్కీలీ టికెట్లు దొరికినాయి. సో అక్కడ అనుకోకుండా హీరో వస్తాడు ముందు తెలియదు కదా, హీరో మొదటి నుంచి అనుకునే షో కాదు కదా ఇది. సో హీరో రావడం అనేది తను ఈ విషయాల్లో నేను మెయిన్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ నేను పాయింట్అవుట్ చేస్తాను నేను. ఎందుకంటే దేశం మొత్తం తిరిగి వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నది, మన రాష్ట్రంలో నీకు అంత ఫ్యాన్ బేస్ ఉన్నది, అది ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా హెవీ క్రౌడ్ ఉండే ప్లేస్ లోపల, అంత నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న ప్లేస్ లోపల అక్కడికి రావడము, దాని ఒక ఊరేగింపు లెక్క, దాని పెద్ద ఒక ఆడియో ఫంక్షన్ లెక్క అక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది అల్లు అర్జున్ కు బేసిక్ కామన్ సెన్స్ లేదా? అండ్ నటుడే కదా ఈ ఫస్ట్ సినిమా, ఏమన్నా నువ్వు నీ ప్రమోషన్ చేసుకోవడానికి రావడం, నువ్వు రేపు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే నువ్వు పోవాల్సిన అవసరం ఏమున్నది? మార్నింగ్ షో ఏ హీరో అయినా కానీ మార్నింగ్ షోకి ఇక్కడ ఆర్టిస్ట్ నేను ఉండేది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లోనే, ఇక మార్నింగ్ షోకి ఏ హీరో అయినా వస్తాడు, మార్నింగ్ 11 o'clock షోకి వస్తాడు, అది కూడా సినిమా స్టార్ట్ అయినాక ఒక 5-10 నిమిషాలకు వస్తాడు. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? మీరు అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో చాలా హతి అబ్బా నాకు ఫ్యాన్స్ చేస్తా, ఫ్యాన్స్ అంటే పిచ్చి, నా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నా, ఫ్యాన్స్ లవ్ చేస్తున్నా, ఫ్యాన్స్ లేకుండా లేను, అసలు వీళ్ళు ఫ్యాన్స్ అయినాక నేను హీరో అయినా, ఏమన్నా కామన్ సెన్స్ మాట్లాడుతుండా? ఒక బచ్చా పోరాడాడు మాట్లాడాడు మాట్లాడుతుండు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చినాక అంత షో అప్ అవసరం ఉండేనా? ఇంట్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేస్తూ కూర్చోలేదు. నువ్వు ఒక పిచ్చోన్ లెక్క చిన్న ఫ్యాన్ లెక్క వచ్చినావు. పేరెంట్స్ మీరు అంటారా చిట్టుబాబు గారు? పేరెంట్స్ ప్రేక్షకునికి ఒక పిచ్చి ఉంటది, హీరోని చూడాలనే పిచ్చి ఉంటది. ఏం పేరెంట్స్ పిచ్చి అయ్యా? 1 గంటకి పిల్లాడి తీసుకెళ్లే పిచ్చి ఉంటదా? ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ గా ఉంటది. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? తెలిసి తెలియకుండా అర్థజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఏ బుద్ధి ఉందా పవన్ అర్జున్ కి? కామన్ సెన్స్ ఉందా? బుద్ధి ఉందా? మాట్లాడతావు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసి మాట్లాడుతావు? కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నావు. ఏం భాష మాది? పిచ్చి భాష. ఏం మాట్లాడతావు? సోది ఏదో సోది మాట్లాడుతున్నావు. స్టాప్ యువర్ నాన్సెన్స్. You're talking something nonsense. You're talking nonsense. Don't have sense. ఈ రోజున ఒక అమ్మాయి చచ్చిపోతే కనీసం తెలియకుండా ఎలా తీసుకొస్తామని అంటావా? ఊరుకోవయ్యా. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అందరి బాధ్యత ఉంది అక్కడ. అందరు తప్పు ఉంది. ఊరిని పిచ్చివాడు బాగా. టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. అర్థజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడద్దు. రామారావు గారికి లేవు నీకు తెలుసా? కృష్ణ గారి సింహాసనానికి 144 సెక్షన్ ఏం తెలుసు నీకు? 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది కృష్ణ గారి సినిమాకి. అలాగే రామారావు సినిమా 144 సెక్షన్ ఏం తెలుసు మాట్లాడుతున్నాడు? ఓకే మీ వర్షన్ అయింది కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉన్నాయ్యా. ఆనాటి దాకా రైట్ చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. రోషన్ గారు అవుట్డేట్ అలా ఉన్నావు. ఇప్పుడు ఈ జనరేషన్
హలో రోషన్ గారు, ఎక్స్క్యూజ్ మీ రోషన్ గారు ప్లీజ్. జనరేషన్ల గురించి నీకేం తెలుసు? లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు, మీ డిమాండ్ ఏంటి? అయ్యా, ఫ్రాన్స్ రోషన్ గారు, ప్లీజ్ ఒకసారి. ఎవరికి లేరు ఫ్రాన్స్ ఎవరికి లేరు ప్రపంచంలో. ఇది ఒక్కడే రోషన్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. రోషన్ గారు, ఎందుకు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం డిబేట్ పెట్టలేదండి? మీరు ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు? ఒక్క నిమిషం, మీ వర్షం చెప్పండి. కొడుకు చావు బతుక ఓకే, ఎస్ ఎస్, అందరూ బాధపడే విషయం. నేను చెప్తాను. రోషన్ గారు, లక్ష్మణ్ గారు,